ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పసల గంగా ప్రసాద్ రాక్షస పాలనని బంగాళాఖాతం అవతలకి తరిమితోలాలని రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం చేయని అరాచకం అంటూ లేదు, అవినీతి అంటూ లేదు. మరి కొన్ని వేలు కోట్లు చేతులు మారే ఈ లెక్కరకు మాత్రం ఫోన్పే కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ ఏది లేకుండా క్యాష్ అండ్ క్యారీ లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే దాంట్లో కేవలం తన అవినీతిని ఉనికి పుచ్చుకునే దానికే చేస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయంలో పొదుపు ఆర్పీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, మున్సిపల్ సిబ్బంది. అనంతరం మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను ఘనంగా ఏర్పాటు చేయాలని, ఈ కార్యక్రమంలో మహిళలు అధికంగా పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సంజీవయ్య, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం సంక్రాంతి పండుగలోపు సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆమె తెలియజేశారు. ఎవరైతే ఫైన్ అవుతారో, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి మళ్ళీ పెడతాం అన్నమాట. అలాగా ప్రతి ఒక్క గేమ్లో కూడా. కాబట్టి ఈ రోడ్ ఛాలెంజ్ వీటిలో మ్యూజికల్ చైర్స్ అందరూ కామన్గా ఆడతారు. కాబట్టి అది ఎవరైతే ఇంట్రెస్టెడో మీరు ఆ గేమ్ కండక్ట్ చేయాలి అని చెప్తే దానికి సంబంధించిన యాక్టివిటీస్ అనేవి కూడా తెలుసుకుంటారు. అంటే ఏదైనా గేమ్స్ ఏమైనా ఉన్నాయా? జలదంకి మండలం రైతాంగానికి సోమశిల జలాలు ఇచ్చేందుకు అధికారులు ఎన్నో ఆంక్షలు, నీరు ఇచ్చేందుకు కుదరదంటే కుదరదు అని అధికారులు తెగేసి చెప్పినా పట్టు విడవక విశ్రమించక తనను నమ్ముకున్న రైతన్నల కళ్లల్లో ఆనందం చూడాలని ఒకే ఒక లక్ష్యంతో పోరాటంకి దిగిన మేకపాటి రాజన్న. సోమశిల ఇరిగేషన్ అధికారులపై చర్చలు అయినా సఫలం కాలేదు. కలెక్టర్ మంత్రుల దృష్టికి విషయం తీసుకెళ్లిన జలదంకి మండలం రైతాంగంకి నీరు ఇవ్వడం కుదరదు అన్నారు. ఇక ముఖ్యమంత్రి వద్దే జలదంకి మండలం రైతాంగంకి నీటి పంచాయతీని ఉంచి ఒప్పించిన ఆయన సీఎం ఒకే ఒక్క మాటతో సోమశిల జలాలు విడుదల కావడమే కాక చిన్నక్రాక రిజర్వాయర్ దగ్గరలోకి ఆదివారం మధ్యాహ్నానికి సోమశిల జలాలు చేరాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే జలదంకి మండలం పరిధిలోని కావలి కాలువలో పూడికతీతతో ఉందని రైతన్నలు రాజగోపాల్ రెడ్డికి దృష్టికి తీసుకురాగా ఎస్టిమేషన్లు, పనులు ప్రారంభం అంతా ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో తన సొంత నిధులు వెచ్చించి పనులు చేయడమే కాక 24 గంటల్లో రిజర్వాయర్కి సోమశిల జలాలు వచ్చేలా చేశారు. దీంతో జలదంకి మండలం రైతాంగం కళ్ళల్లో ఆనందం నిండింది. తన కోసం శ్రమించిన మేకపాటి రాజన్నతోనే మేమంతా అని ధన్యవాదములు తెలుపుతున్నారు. ఆదివారం జలదంకి మండల రైతాంగంతో కలిసి కావలి కాలువ ద్వారా వస్తున్న సోమశిల జలాలను ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మరియు 2024 వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఇంకో టీఎంసీ చెరువులకి ఇస్తాను 10 రోజులు అవి వస్తాయి. సో ఆల్ టుగెదర్ సఫిషియెంట్ అనమాట. కొంచెం అది చేస్తే రేపటి నుంచి ఎక్కువ వేస్తారు. మాట్లాడారు
చెరువులకి వెళ్ళాయి. అట్టగాలి చెరువు నిండాలి కదా, కొంచెం కాలువలకు రావు. కాలువలకు రావాలంటే రావు, చెరువుల కింద మాత్రం పండిస్తారు. అదే అనుకున్నది కూడా ఆ రోజు కూడా జనవరి 7వ తేదీ ఈ 20 రోజులు చిన్నకాక చెరువు నింపి జనవరి 1వ తేదీ మీ కొత్త చెరువు, మీ పెద్ద చెరువు, తెంగవారిపాలెం చెరువు ఏదన్నా తగ్గిన నెలకి ఆ 4 చెరువులకి ఏఈ గారు, డి గారు, ఈ గారు పెట్టమని చెప్పారు. దాన్ని మీరు తొందరపడకుండా మీ నీళ్లు పొదుపుగా వాడుకొని మీరు జాగ్రత్త చేసుకోండి. ఫిబ్రవరి 1వ తేదీ మీకు వస్తే ఆ పర్వ నీళ్లు నింపి మీ పంటలు పండిస్తారు. పెద్ద చెరువుకి చిన్న చెరువుకి ఎప్పుడు పెడతారు? జై జగనన్న. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, మేకపాటి సోదరుల నాయకత్వం, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి నాయకత్వం, మేకపాటి రాజగోపాల్ అన్న గారి నాయకత్వం. జై జగన్. కావలి రూరల్ చెన్నైపాలెం గ్రామంలో చివరి రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 217వ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించిన కావలి ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబుకి ఘనస్వాగతం పలికిన చెన్నైపాలెం గ్రామ ప్రజలు. తదుపరి చెన్నైపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ 34/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు రిబ్బన్ కట్ చేసి విద్యుత్ బటన్ నొక్కి ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పతనం మొదలైందని, తల్లిని చెల్లిని ఉద్ధరించలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మహిళలను ఎలా ఉద్ధరించగలడంటూ మొదట మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మారిస్తే సరిపోతుంది. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని, ధర్మవరంలో ఉన్న వ్యతిరేక ఓటును కూడా చీలనివ్వమని, కేతిరెడ్డి వ్యతిరేకతలను ప్రతిపక్ష పార్టీలను ఒక తాటిపైకి తెచ్చి కేతిరెడ్డి ఓటమే లక్ష్యంగా చూస్తామంటూ పేర్కొన్నారు. ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ధర్మవరం వచ్చేలేదు. కేతిరెడ్డి ఓటమే ధ్యేయంగా నేను పనిచేస్తా. అందరినీ కలిపి ఖచ్చితంగా ఒక వేదిక మారి తయారైపోయి ఇతను ఓటమి ఖచ్చితంగా తీసుకొస్తాను. దేని టెన్షన్ పెట్టుకోవద్దండి. ఎవరు కూడా ప్రజలు అభద్రతా భావంలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తాం. అందులో భాగంగా తప్పకుండా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటుంది జనసేన పార్టీ. నేను ఎందుకంటే మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. పవన్ కళ్యాణ్ గారు క్రమశిక్షణ గల నాయకుడు, ఆయన సిద్ధాంతాలతో వచ్చిన నాయకుడు. అందులో భాగంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, మధుసూదన్ రెడ్డి గారు మీరు ధర్మవరంలో పోటీ చేయండి అన్నా పోటీ చేస్తా. మధుసూదన్ రెడ్డి గారు మీరు ఏం అవసరం లేదు, ఈసారి ఖాళీగా ఉండండి అన్నా ఊరుకో ఉంటా. అట్లనే పార్టీకి పని చేయండి మధుసూదన్ రెడ్డి గారు, మీరు మీ సేవలు పార్టీకి అవసరం, మీరు ఈసారి వదిలే పోటీలన్నా రెడీ. లేదు మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడే పోటీ చేయండి ధర్మవరంలో, ఎందుకంటే మీ యొక్క సర్వీస్ అవసరం ఉంది ఈ ప్రభుత్వంలోనూ. అల్లూరు తూర్పు వీధిలో వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జెండా ఉత్సవ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రతి సంవత్సరం జనవరి నెలలో అభయ ఆంజనేయ స్వామికి జెండా ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రైతులు, వ్యాపారస్తులు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణరాజు, శేఖర్ రెడ్డి, మారుతి, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు యువతకు పెద్దపీట వేశారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. కోవూరు మండలంలోని పెద్దపడుగుపాడులోని చెంబేటి పెంచలయ్య ఆధ్వర్యంలో భారీగా యువత పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆయన ఆహ్వానించారు. కోవూరు మండలంలోని పెద్దపడుగుపాడులో భారీగా యువత టీడీపీ నాయకులు చెంబేటి పెంచలయ్య అనిల్ ఆధ్వర్యంలో భారీగా యువత టీడీపీలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముందుగా పార్టీలో చేరే యువత కోవూరు రైల్వే రోడ్ నుండి సాల్ చింతల్ మీదుగా పడుగుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ర్యాలీగా వచ్చిన యువతను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో చేరిన ప్రతి యువతకు సముచిత స్థానం కల్పించడంతో పాటు వారికి ఉద్యోగాలు కూడా కల్పించేందుకు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ముందుంటారు. వైసీపీ ప్రభుత్వంలో యువతకు ఎటువంటి ప్రయోజనం లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు యువత వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, యువతకు టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్ని విధాలుగా అండగా ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లారెడ్డి, పెంచలయ్య, అనిల్, చైతన్య, మసూద్, నాసిర్, మాజీ సర్పంచ్ వనమ్మ, మాజీ ఎంపీపీ వెంకటరమణమ్మ, బాలా రవి, బత్తల రమేష్, అమర్, తను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. పారిశుద్ధ కార్మికులు సమ్మె చేస్తున్నందున రోడ్డుపైన చెత్త వేయకూడదని దుకాణదారులు ప్రజలకు విజ్ఞప్తి చేసిన ధర్మవరం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఆయనకేం ఆదాయము, మాకేం వర్కర్స్ లేకుండా పని కావాల్సిస్తున్నారు. కానీ లోపల రామునాయన ఎవరికిరా నెల్లూరు జిల్లా ఏకలవ్య ట్రైడ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నేడు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య నేడు జిల్లా నూతన అధ్యక్షుడిగా దాసరి దుర్గా ప్రసాద్ను ఎన్నుకొని నియామక పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన దాసరి దుర్గా ప్రసాద్ ఆత్మకూరు వాసి కావడంతో ఇక్కడే కార్యక్రమం నిర్వహించి స్థానికుల ఏకాభిప్రాయంతో అతనిని నియమించినట్లు, జిల్లాలో ఎరకల అవసరాల కోసం దుర్గా ప్రసాద్ కష్టపడి పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య తెలిపారు. ఈ సందర్భంగా దాసరి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్యకి, జిల్లా కార్యవర్గ సభ్యులకు, స్థానిక తమ కుల పెద్దలకు ధన్యవాదములు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచిన విధంగా తమ కమ్యూనిటీ అభివృద్ధి కోసం, వారికి రావాల్సిన హక్కుల కోసం తను శ్రమిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దాసరి దుర్గా ప్రసాద్ను ఆత్మకూరు ప్రాంత కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా అధ్యక్షులతో పాటు ఆత్మకూరు పట్టణం ఎరకల సానీనగర్కు చెందిన కావటి ధర్మయ్య, కావటి వెంకటకృష్ణయ్య, కావటి చంద్ర, పూజారి అశోక్, చిన్నబ్బయ్య, సీనయ్య, రమేష్, ప్రసాద్, తిరుపతయ్య తదితరులు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా తమ ఆత్మకూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎన్నిక కావడంతో వీరు ఆనందం వ్యక్తపరిచారు. ధర్మవరం పట్టణంలో పలు సమస్యలతో మరణించిన కుటుంబాలకు భరోసాగా వారిని పరామర్శిస్తూ ఆర్థిక సహాయం అందిస్తూ అండగా ఉంటానని భరోసానిస్తూ సాగిన వరదాపురం సూర్యన్న ఆర్థిక సహాయ భరోసా కార్యక్రమం. పిరికిపంద చర్యలకు పాల్పడే వారికి సరియైన గుణపాఠం చెప్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి చర్యల ద్వారా మా మనోభావాలను దెబ్బతీయలేరని, మా మనోధైర్యంను కృంగతీయలేరని, పిరికిపంద చర్యల వల్ల టీడీపీని అడ్డుకోవడం అనేది అవివేకమన్నారు. కొట్టిన వారైనా కొట్టించిన వారైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోవాలనే కానీ ఇలాంటి సంఘటనలకు పాల్పడడం సరైన విధానం కాదని పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకం ధ్వంసంకు కారకులైన వారిని అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన దిగుతామని పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళీమోహన్ హెచ్చరించారు.
వస్తాను చెప్పురా 10 గంటలకు రమ్మని కొంచెం అటు పెట్టి రౌండ్ వచ్చేదండి. ఇలా గవర్నమెంట్ ఇట్లా మనుషులు ఇలా ఉంది ప్రపంచంలో ఎవరు లేరు. ఎస్సీ ఎస్సీ ఎస్టీ కేసీటీ మనం ఏం చెప్తాం అన్ని బయట వస్తారు మనకనే బాగా ఎస్సీ ఎస్టీ కేసు నాకు అలవాట్లే టీకా అదే వర్తిస్తుంది. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. ఎన్టీఆర్ 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 తెలుగుదేశం 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 నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం ఎన్టీఆర్ 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 తెలుగుదేశం 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 ఎన్టీఆర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం. ఎన్టీఆర్ 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 తెలుగుదేశం 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 ఎన్టీఆర్ 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 తెలుగుదేశం 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 ఎన్టీఆర్ ఎన్టీఆర్. సత్యసాయి జిల్లా ధర్మవరం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 13వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా నిన్న జరిగిన చర్చలు విఫలమైనా ఎక్కడ తగ్గేదే లేదు అని సమ్మెను మరింత ఉధృతం చేసిన మున్సిపల్ కార్మికులు కావలిపట్నంలో స్థానిక సన్నిబోయిన నారాయణ కళ్యాణ మండపం నందు ఖైరియే ఉమ్మత్ కాన్ఫరెన్స్ కావలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి స్టేట్ నాయబ్ అమీర్ కరీం సాహెబ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈతముక్కల బాలమురళి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నందు జరిగిన చెక్ముక్కి టాలెంట్ టెస్ట్ లో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు పాల్గొన్నారు. సంఘటనా స్థలం నుంచి మా సిఎండి న్యూస్ రిపోర్టర్ దివ్య నిర్వాహకులతో ఫేస్ టు ఫేస్. మనం ఇప్పుడు ఇక్కడ విశ్వోదయ హై స్కూల్ దగ్గర ఉన్నాం. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ చెక్ముక్కి టాలెంట్ టెస్ట్ జరుగుతుంది. ఇది జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. అయితే జిల్లాల నుంచి అయితే ఏంటి, ఇక్కడ మండలాల నుంచి అయితే ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు అనేది తెలుసుకుందాం అడిగి. ఇది జిల్లా వ్యాప్తంగా ఉంది కదా, మరి జిల్లాలో కాకుండా కావల్లో నిర్వహించడానికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇది జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది కదా, జిల్లాలో కాకుండా మరి కావాలని కారణాలు ఏంటి? ఇది
ప్రతి జిల్లాలో ఏడాదికి ఒకసారి ఈ చెక్కుముఖి ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించడం వరకు, మూఢనమ్మకాలు పారదోలడం వరకు ఈ పరీక్ష పెడతాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోసారి పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంత పిల్లలు, ప్రజలు దీన్ని గమనించి పిల్లల్లో, పెద్దల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించడానికి ఉపయోగపడుతుందని ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోసారి నిర్వహిస్తాము. కావలి ఈ ప్రాంతంలో నిర్వహించడం ఈ చెక్కుముఖి చరిత్రలోనే ఇది మొదటిసారి. ఓకే సార్, ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు సార్ దీంట్లో? మొత్తం 39 మండలాలు, ఒక్కొక్క మండలం నుంచి ప్రైవేట్ స్కూల్ కూడా ఉంటాయి కాబట్టి మొత్తం 50 టీములు, ఒక్కొక్క టీం నుంచి 3 పిల్లలు, మొత్తం 50 నుంచి 150 పిల్లలు. అలాగే ఆ పిల్లల్ని తీసుకొచ్చిన టీచర్లు, పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి 300 మంది పిల్లలు పెద్దలు ఉన్నారు. అంటే ఇప్పుడు దీంట్లో విన్ అయిన వాళ్ళకి ఫర్దర్గా ఇది సర్టిఫికేట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటారు? స్టడీ కానీ, జాబ్ కానీ, ఏదైనా పర్పస్? స్టడీ పర్పస్ కంటే కూడా మొదటగా ఇక్కడ పిల్లల్లో, ఇక్కడికి వచ్చిన పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానం వాళ్ళు పెంపొందించుకుంటారు. వాళ్ళ తోటి పిల్లలతో వాళ్ళ పాఠశాలలో కూడా చెప్తారు. ఇది వాళ్ళలో శాస్త్రీయ పరిజ్ఞానం పెంచి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా తయారవడానికి, వాళ్ళ నిజ జీవితంలో మూఢనమ్మకాలు నమ్మకుండా ఉండడానికి, వాళ్ళ గ్రామంలో ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేట్ కూడా భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా సైంటిఫిక్ టెంపర్ విషయాల్లోకి ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మేడం, ఈ ఎగ్జామ్ అనేది మెయిన్గా 8th, 9th, 10th క్లాస్ పిల్లలకి పెట్టడం జరుగుతుంది. మన పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది, ఈ శాస్త్రీయ దృక్పథం అనేది ఆ ఏజ్లో బాగా డెవలప్ అవడానికి బాగా ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ ఇప్పుడు పెట్టడంలో ఏమవుతుందంటే, జన విజ్ఞాన వేదిక వాళ్ళు మెయిన్గా సైంటిఫిక్ టెంపర్ని పిల్లల్లో డెవలప్ చేయడము, మూఢనమ్మకాలని నిర్మూలించడంకి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటుంది. మెయిన్గా ఇక్కడికి వచ్చే పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళంతా రిమోట్ ఏరియాస్ నుంచి ఉంటారు. మనకు ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా ఆ రిమోట్ ఏరియాస్లోనే ఎక్కువగా ఉంటాయి. అక్కడి నుంచి వచ్చే ఆ పిల్లల్లో కనుక ఈ సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయగలిగితే మనము ఆ మూఢనమ్మకాలని నిర్మూలించి ఒక కొత్త సమాజాన్ని నిర్మించడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ జన విజ్ఞాన వేదిక చాలా కృషి చేస్తూ ఉంది. దానికోసం ఈ పిల్లలకి, ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి మెయిన్గా పెట్టడం ఇంటెన్షన్ కూడా అదేనండి. థ్యాంక్ యూ. ఇలాగే ప్రతి ఇయర్ చేస్తారంటారా? ఇది కాకుండా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో ఉంటాయి మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నాము. ఈ ఎగ్జామ్ కాకుండా క్విజ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలా కాకుండా ప్రతి మండలంలో కూడా జన విజ్ఞాన వేదిక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే హై స్కూల్స్కి వెళ్ళి హై స్కూల్స్లో పిల్లల్లో ఈ మీటింగ్స్ అని కండక్ట్ చేయడము, ఈ సైంటిఫిక్ డేస్ని కండక్ట్ చేయడము, వాళ్ళల్లో సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడానికి దోహదం చేస్తూ ఉంటారు మేడం. సరే, ఇది కావల్లో ఇక్కడ ఇంతమంది పిల్లలు పాల్గొన్నారు కదా, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ కావల్లో జరుగుతుంది. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెక్కుముక్కు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. జన విజ్ఞాన వేదిక ఒక ముఖ్య లక్ష్యం ఏంటంటే సైన్సు, దాని యొక్క అభివృద్ధి ప్రజలకు ఏ విధంగా దోహదపడుతుందని తెలియజేయటమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ సైంటిఫిక్ టెంపర్ని పల్లెల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండి పల్లెల్లో ఉండే మూఢనమ్మకాలు పోవడం కోసంగా ఈ ఎగ్జామ్ నిర్వహిస్తాము. ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సంవత్సరం మేము రొటేషన్ ప్రకారం నిర్వహించుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి ఈ సైన్స్ ద్వారా పిల్లలకి ఏం ఉపయోగపడుతుందంటే, సైన్స్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం అనే అంశాన్ని తెలుసుకుంటారు. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళని స్టేట్ లెవెల్లో మనం ఎగ్జామ్ నిర్వహిస్తాం. స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని డిస్టిక్, దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 28వ తేదీ సైన్స్ దినోత్సవం రోజు ఢిల్లీలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. అట్లా పిల్లల్లో భవిష్యత్ శాస్త్రవేత్తలను తయారు చేయడం కోసం మేము ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని మేము తెలియజేసుకుంటాం. అనేది ఎలా యూజ్ అవుతాను అనుకుంటున్నాను? మంచి ప్రశ్న మేడం. ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని కావల్లో నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఈరోజు సమాజంలో మనం చూస్తే అనేక సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఆవిష్కరణలు జరగాలి. ఈ ఆవిష్కరణలు జరగాలంటే అది విద్యార్థి దశ నుంచే సైన్స్ మీద విద్యార్థులకి ఒక అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం, వాళ్ళ భవిష్యత్తులో అనేక పరిశోధనలు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక తరపున మేము కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. ఎంతోమంది సైంటిస్టులు కూడా ఈనాటి సమాజంలో రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. కాబట్టి అందుకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రవేశపెట్టాం. ఇంకా మూఢనమ్మకాలు ఇంకా ఉన్నాయి, చాలా మంది నమ్ముతున్నారు. పిల్లలు కూడా చాలా మంది పిల్లల లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. అంటే మూఢనమ్మకాల నుంచి ఇలా అలా చేయడం, దానికి మీరు ఏం చెప్తారు వాళ్ళ కోసం, మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళ కోసం? మీరు మంచి ప్రశ్న మేడం. ఇంకా సమాజంలో మూఢనమ్మకం ఉందనంటే దానికి కారణం ఏంటంటే, చదువుకున్నా కానీ
వాళ్ళు కూడా ఏంటంటే ఈరోజు దేశంలో కొన్ని ప్రభుత్వాలు కూడా దానికి కారణం. ఎందుకనంటే సాక్షాత్తు నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, కరోనా వస్తే కరోనాకు కావాల్సినటువంటి ఇంజెక్షన్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాలా. కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సాక్షాత్తు ప్రధానమంత్రి ఏం చేశాడు? లైట్లు వెలిగించి తప్పెట్లు కొట్టేసి సో అలా పల్లెలు వాయిస్తే కరోనా పోద్దనే మూఢనమ్మకాలు. అంటే పాలకులే ఈరోజు కొన్ని మూఢనమ్మకాలు ప్రజల్లో సృష్టించడం వల్ల ప్రజలు కూడా ఆటోమేటిక్గా పాలకులను అనుసరిస్తారు. పాలకులు ఎప్పుడైతే అవేర్నెస్ కలిగి ఉంటారో అప్పుడే ప్రజల్లో కూడా మూఢనమ్మకాలు పోతాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా సరైన దిశలో నడిపించాలా, అలా నడిపించలేదు కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఈ విధంగా ఉంటున్నారు అనేది నా భావన మేడం. కావల్లో జరుగుతుంది కదా చెక్ముకి టాలెంట్ టెస్ట్ అనేది కావల్లో జరుగుతుంది. ఈ కావల్లో ఇంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఉంటాయా, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే మేడం, మీడియా మిత్రులకి నా నమస్కారము. ఈరోజు జిల్లా వ్యాప్తంగా జన విజ్ఞాన వేదిక అనేది శాస్త్రీయ దృక్పథం విద్యార్థుల్లోనూ మరియు మన ప్రజల్లో కూడా శాస్త్రీయ దృక్పథం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఒకసారి మటుకు ప్రైమరీ సెక్షన్ పిల్లలకు కూడా చెకుముకి టాలెంట్ టెస్ట్ అని చెప్పి నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ జన విజ్ఞాన వేదికని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా ప్రజల్లో మరియు విద్యార్థుల్లో కూడా శాస్త్రీయ దృక్పథం ఎక్కువగా పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు మన కావలి జన విజ్ఞాన వేదిక పట్టణ మరియు రూరల్ వాళ్ళు జిల్లా లెవెల్ చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించడానికి వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మేము వచ్చి కోవూరు మండలం నుంచి వచ్చాము, వాళ్ళకి మా ధన్యవాదాలు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే పిల్లలలో సైంటిఫిక్ టెంపర్ పెంపొందించాలి. వాస్తవంగా అయితే ప్రజల్లో మరియు పాలకుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాల వైపు మళ్లించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పాలకులు అయితే ప్రజలను కూడా మూఢనమ్మకాల వైపు మళ్లిస్తే మనం ఎక్కువ కాలము పాలించవచ్చనే వాళ్ళ ఆలోచన. కానీ మేమేం చేస్తున్నామంటే విద్యార్థుల్లో మరియు ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మేమంతా స్వచ్ఛందంగా, మేము టీచర్గా వర్క్ చేస్తున్నాను, మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము. కాబట్టి మొక్కలు పెంచడము, అదేవిధంగా కూల్ డ్రింక్స్కి తాగడానికి వ్యతిరేకంగా చల్లని పానీయాలు మజ్జిగ కావచ్చు, జ్యూస్ కావచ్చు, సమ్మర్లో అటువంటి తాగమని మేము ప్రజలను అవేర్నెస్ చేస్తున్నాము. కాబట్టి ఈ జన విజ్ఞాన వేదిక నిర్వహించే కార్యక్రమాలు కూడా ఇంకా బాగా జరగాలని, పిల్లలు మరియు ప్రజల్లో కూడా ఇంకా అవేర్నెస్ తీసుకురావాలని మా వంతు మేము కృషి చేస్తామని మీడియా ప్రముఖంగా తెలియపరుస్తున్నాం. సార్, ఇంకా పిల్లలు అయితే పెద్దలు అయితేనే మూఢనమ్మకాలు ఇంకా పోవట్లేదు. ఈ మూఢనమ్మకాలు పోవడం కోసం మీరు జన విజ్ఞాన వేదిక ద్వారా ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసి ఇంకా ఎలా అవేర్నెస్ చేయాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు మురళీకృష్ణ, నేను జన విజ్ఞాన వేదిక కార్యదర్శి మాట్లాడుతున్నాను. అసలు ఈ విజ్ఞానం అనేది ఏదో జన విజ్ఞాన వేదికో లేదో చదువుకున్న వాళ్ళు డాక్టర్లో లాయర్లో ఏదో మేధావులు వచ్చి చెప్తే కాదు, మన పుట్టుకలోనే విజ్ఞానం అనేది వచ్చింది. ఆ రోజుల్లో మన తాత ముత్తాతలు కూడా ఎన్నో కార్యక్రమాలని వాళ్ళ విజ్ఞానము చదువుకోకుండానే తెలుసుకున్నారు. ఏ పనులు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ కాలాల్లో పంటలు పండించుకోవాలి, ఏ కాలాల్లో ఖాళీగా ఉండాలి అనేది ఒక విజ్ఞానం ఉంది. దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు ఉన్న కలికాలంలో వాటిని అనుకూలంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కోసం, ప్రజలలో ఒక అవగాహన రావడం కోసం చేస్తున్న చిరు ప్రయత్నం మాత్రమే ఈ జన విజ్ఞాన వేదిక అనేది. దీనికి జన విజ్ఞాన వేదిక సపోర్ట్ చేస్తున్న ఎంతోమంది మేధావులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, సంఘ సంస్కర్తలు అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ కొంతమంది వాటిని చెప్తున్నారు కానీ నిజ జీవితంలో ఇంప్లిమెంట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం వెనకబడుతున్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్, నాగుల జ్యోతి వస్తే నాగుపాముకి పాలు తాగుదని అందరికీ తెలుసు, కానీ నాగుల జ్యోతికి వెళ్ళి నాగుపాము పుట్లో పాలు పోస్తున్నారు. అది ఎందువల్ల తప్పు? చదువుకోని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అదేవిధంగా కరోనా వచ్చింది. కరోనా టైంలో అందరూ కూడా ఇళ్లలో ఉండండి, సాంఘిక దురాచారాలకు దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండమన్నారు. కానీ కొంతమంది, మేము జన విజ్ఞాన వేదికతో పాటు రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ అన్నమాట, మేము తిరిగాం. కానీ చాలామందికి చెప్తే మీరు ఏదో చెప్తుంటారు, అన్నీ మాకు సంబంధం లేదని చెప్పి పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటూనే ఉన్నారు, ఇళ్లలో దాంకున్న వాళ్ళు దాంకున్నానే ఉన్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కరోనా జబ్బులు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ బయట చాలామంది పుట్టకోటి కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరు కూడా కరోనాలో ఏ ఇబ్బంది పడలేదు. ఎవరో ఒకరు ఇద్దరు తప్పితే, రేరు తప్పితే. అందువల్ల మన సృష్టిలో ఈ ప్రకృతిని అనుసరిస్తూ ప్రకృతికి అనుకూలంగా మనం జీవించాలే కానీ ఏదో ఎవరో చెప్పారు, ఎలా చెప్పారు అనేది మనకు మంచిదైతే తీసుకోవాలి, చెడుదైతే వదిలేయాలి. కానీ పెద్దలు చెప్పింది మనం అనుసరించాలి, వినాలి. అదేవిధంగా ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా జిల్లా స్థాయిలో మా కావలిపట్నంలో మేము హానర్ చేస్తూ
చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు CMD న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లల మూఢనమ్మకాలని తొలగించడానికి ఇలాంటి ఎన్నో పిల్లల అవేర్నెస్ కోసం ఇలాంటివి ఎన్నో చెక్ముక్కి టాలెంట్ టెస్ట్ అయితే ఇంకా ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు తీసుకొస్తామని చెప్తున్నారు. కెమెరామన్ సాయితో దివ్య, విశ్వోదయ స్కూల్, కావలి నుండి. వింజమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గొంగటి రఘునాథరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. దంతలూరి వెంకటేశ్వరరావు, ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్, మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్, రావిపాడు గ్రామం, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. దిండి మహేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, చాకలికొండ గ్రామం, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. పాములపాటి మాల్యాద్రి, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్, చంద్రపడియ గ్రామం, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాత.